హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఏఐక్యూ రౌండ్ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి మనం మాట్లాడబోతున్నాం అనమాట ఫర్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అనమాట. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్ అన్నిటి గురించి కేటగిరీ వైజ్గా అండ్ జనరల్ కట్ ఆఫ్ కూడా మనం మాట్లాడుకుందాం అండి. ఆల్ ఇండియా కోటాలో ఎక్కడెక్కడ ఏ ర్యాంక్స్ ఆగాయి అన్ని రౌండ్స్లలో ఫర్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ క్లియర్ కట్ ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఎంతవరకు ఇయర్ ఆగొచ్చు ఏంటి అనేది అంతాను. సో మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ కూడా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ఎల్స్ ఏదైనా పెయిడ్ మెంటర్షిప్ మీరు తీసుకోలేని పరిస్థితిలో ఉంటే మన ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చండి. 24/7 మీకైతే అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం, అన్నీ చేస్తాం. కాల్స్ ఆర్ నాట్ అలౌడ్, మిగతా అన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు అడిగిన డేటా కానీ, డౌట్స్ కానీ, రిక్వైర్మెంట్ కానీ అన్నీను. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో చూడొచ్చండి, మనకి ఫస్ట్ ఏఐకి చాయిస్ ఫిల్లింగ్ అయితే రిలీజ్ చేశారో మీరైతే వెళ్ళి ఫిల్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరు చేయొచ్చు ఏఐక్యూకి? అందరూ చేయొచ్చు అంటే అందరూ చేయొచ్చండి, బట్ కొంతమందికి నో యూస్ ఉంటుంది. లైక్ మార్క్స్ మీకు రాకపోయి ఉండి ఎడ్జ్లో ఉంటే మీరు చేయడం వద్దండి. లైక్ ఎవరైనా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే ఏఐక్యూకి అప్లై చేసుకోండి. మేము అది ఎంత మార్క్స్ వస్తే మనం ఏఐక్యూ అప్లై చేయొచ్చు అనేది కూడా మేము ప్రీవియస్ వీడియోలో చేసాము, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేసాము. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి, మనకి బార్డర్ మార్క్స్ ఎవరికైనా వచ్చి ఉంటే లైక్ మంచి మార్క్స్ వచ్చాయి బట్ అవి కొంచెం బార్డర్లో ఉన్న ఏఐక్యూకి అని అనుకుంటే మీరు ఎంబీబీఎస్ స్టేట్ కోటాలో ట్రై చేయొచ్చండి, ఆర్ ఎల్స్ గవర్నమెంట్ బీడీఎస్ కోసమైనా ట్రై చేసి ఏఐక్యూలో అప్లై అయితే చేసుకోవచ్చు, బేస్డ్ అపాన్ యువర్ ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు, ఏఐక్యూలో సపరేట్ చాయిస్ ఫిల్లింగ్ ఉండదండి, సేమ్ చాయిస్ ఫిల్లింగే ఉంటుంది. మనకు నార్మల్గా ఏంటంటే స్టేట్ కోటాలో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తాడు, అలా ఏం లేదు. రెండింటికి ఒకటే సింగిల్ టైం, రెండింటికి ఒకేసారి పెట్టుకుంటారనమాట. అలాట్మెంట్స్ కూడా ఒకే టైంలో జరుగుతుంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ప్రయారిటీ లిస్ట్ మనం ప్రయారిటీ లిస్ట్ ఎలా పెట్టాలి ఏంటి అనేది అంతా మనం వీడియో చేసాము, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేసాము, వెళ్ళి చూసుకోండి అండి ఒకసారి. సో ఇక్కడ మనం ఒకసారి చెక్ చేస్తే లాస్ట్ ఇయర్ టోటల్ 15% ఆఫ్ ఆల్ ఇండియా అంటే 7,279 సీట్స్ ఉన్నాయండి. కానీ ఈ ఇయర్ ఏంటంటే ఈ ఇయర్ మనం టోటల్ 15% తీసుకుంటే 7,918 సీట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, కొంత సీట్స్ అయితే ఇంక్రీజ్మెంట్ ఉంది. అదేంటంటే ఇంక్రీజ్ ఆఫ్ 639 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. దట్ ఈస్ నథింగ్ బట్ 8.78% ఇన్ కంపారిజన్ టు లాస్ట్ ఇయర్ అనమాట. సో అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఇది ఇంక్రీజ్ అయింది కదా మనకు వచ్చేస్తేమో అని అనుకోవడానికి కూడా లేదండి, కాంపిటీషన్ కూడా అంతే హెవీగా ఇంక్రీజ్ అయింది ఇయర్. సో ఇది మీ ఇండివిజువల్ ఒపీనియన్ అనమాట, వెదర్ అప్లై చేయాలా లేదా అనేది. సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఎంబీబీఎస్ చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ 1 చూడొచ్చండి. ఓపెన్ కేటగిరీలో 19,396 దగ్గర కట్ ఆఫ్ ఆగింది, మార్క్స్ వచ్చేసరికి 618. ఓబీసీలో 19,977, 616 అనమాట. ఈడబ్ల్యూఎస్ చూసుకోవచ్చు 21,591. అండ్ నెక్స్ట్ మార్క్స్ చూసుకోవచ్చు 613. ఎస్సీలో 1,13,000 ర్యాంక్, 509 మార్క్స్. ఎస్టీ చూసుకోవచ్చండి 1,41,071 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 469. రౌండ్ 1 దగ్గర ఆగిందండి. రౌండ్ 2 చూసుకోవచ్చు 22,104 జనరల్ అండ్ 612 మార్క్స్ అనమాట. ఓబీసీలో 22,456, 612 మార్క్స్. అండ్ ఈడబ్ల్యూఎస్లో 24,430, 608. అండ్ ఎస్సీలో చూసుకుంటే 1,16,887, 492. అండ్ ఎస్టీలో చూసుకుంటే 1,45,254 అనమాట, 465. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి రౌండ్ 3లో చూసుకుంటే 22,663 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 611. అండ్ ఓబీసీలో 22,784 విత్ స్కోర్ ఆఫ్ 611. ఈడబ్ల్యూఎస్లో 24,659 విత్ 608 మార్క్స్ అనమాట. అండ్ ఎస్సీలో చూసుకుంటే 1,23,215 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 486. ఎస్టీలో చూసుకుంటే 1,59,636 విత్ 453 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి స్ట్రే వేకెన్సీ రౌండ్. స్ట్రే వేకెన్సీ రౌండ్లో జనరల్కి 23,562, 610 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. అండ్ ఓబీసీకి 23,575, 610 అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్కి చూసుకోవచ్చు 25,005 ర్యాంక్, 607. అండ్ ఎస్సీకి చూసుకుంటే 1,28,978 అనమాట, 480. అండ్ ఎస్టీకి చూసుకుంటే 1,68,853, 445 దగ్గర అయితే కట్ ఆఫ్ అయితే ఆగిందనమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఎంబీబీఎస్కి రౌండ్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం బీడీఎస్ చెక్ చేద్దామండి. సో ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు రౌండ్ 1లో ఓపెన్ కేటగిరీలో 33,546 ర్యాంక్ అనమాట, 592 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. ఓబీసీలో 36,349, 588 మార్క్స్ అనమాట. ఈడబ్ల్యూఎస్లో 41,532, 580 మార్క్స్ అనమాట. ఎస్సీలో 1,39,799, 470 దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఎస్టీలో 1,83,122, 434 దగ్గర అయితే ఆగింది. నెక్స్ట్ చూసుకోవచ్చండి జనరల్లో సెకండ్ రౌండ్ 39,719 ర్యాంక్, 583 మార్క్స్. ఓబీసీలో 42,567, 579 మార్క్స్. ఈడబ్ల్యూఎస్లో 52,429, 565 మార్క్స్.
ఎస్సీలో చూసుకోవచ్చు 1,60,523 452 మార్క్స్. ఎస్టీలో 1,99,123 422 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ రౌండ్ 3 చూసుకుంటే ఓబీసీ జనరల్లో 46,223 574 మార్క్స్. ఓబీసీలో 59,078 ర్యాంక్ 556 మార్క్స్. ఈడబ్ల్యూఎస్లో 59,859 555 మార్క్స్ అనమాట. ఎస్సీలో 1,68,817 విత్ స్కోర్ ఆఫ్ 445. ఎస్టీలో 2,16,737 409 మార్క్స్ అనమాట. స్ట్రే వేకెన్సీ చూసుకోవచ్చండి. బీడీఎస్కి జనరల్లో వచ్చరికి 54,532 విత్ స్కోర్ ఆఫ్ 562. ఓబీసీలో 61,575 విత్ స్కోర్ ఆఫ్ 553. ఈడబ్ల్యూఎస్లో 62,208 ర్యాంక్ 552 అనమాట. అండ్ ఎస్సీలో చూసుకోవచ్చు 1,80,522 436 మార్క్స్. అండ్ ఎస్టీలో చూసుకుంటే 2,51,744 386 మార్క్స్ అనమాట. సో ఓవరాల్గా బీడీఎస్కి ఇవి అండ్ ఎంబీబీఎస్కి ఇవమ్మా. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు దిస్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాము మన ఛానల్లో. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఆ వీడియో కూడా. సో మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇవాళ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీరు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.